నేను ఫిజికల్ రిలేషన్ కూడా ఎవరితో లేను, చాలా మంది ఇది అనుకుంటున్నారు అని. ఏమైంది, నిజంగానే అనుకుంటున్నారా? అనుకుంటారు కదరా, ఎలా ఉండిపోయావు అబ్బా, ఎవరి బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరో ఉంటారులే లాస్ట్ పీపుల్ అని అంటారు. అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అది ఏంటనేది నాకు తెలుసు కదా. అంటే నిజంగానే ఒక మనిషికి ఫిజికల్ రిలేషన్ అవసరం అంటారా? ఉంటుందిరా, అంటే ఏ బాధ్యత ఏ లేనోడికి ఏంటి కావాలి, ఫిజికల్ రిలేషన్షిప్పే కావాలి. పొద్దున్న లేస్తే నాకు అది అవసరం లేదు, నాకు బోల్డ్ హెడేక్స్ ఉన్నాయి. పొద్దున్న లేస్తే తల మీద తలకు మించిన తలపాకులు ఉంది నాకు. మీరే ఫైనాన్సర్ అంట. ఫైనాన్సర్ అంటే ఏదో చిన్న చితకా ఇంట్రెస్ట్, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి నాలో ఉన్న కొంచెం చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చుకుంటాను. రిటర్న్ వస్తాయా? ఎందుకు రావురా, ఇచ్చే వాళ్ళకి ఇస్తాను, ఎగ్గొట్టేవాడికి అంటే ఇచ్చేదాకా దొబ్బేరా అని, నా డబ్బులు దొబ్బేరా అని ఎందుకు ఇస్తాను? అదే ఇప్పుడు ఇచ్చేదాకా బాగానే ఉంటారు కొంతమంది, తిరిగి ఇచ్చేటప్పుడు ఇంకొకలాగా చేంజ్ అవుతారు, అట్లా ఎవరన్నా అయ్యారా? ఖచ్చితంగా. ఎందుకు అవ్వలేదు, డెఫినెట్గా అయ్యారు. అడిగినప్పుడు ఇచ్చినప్పుడు అమ్మా నాన్న అంటది, ఇచ్చినప్పుడు ఏంట్రా బాబు ఇలా తినేస్తుంది, లేనిపోయి అనవసరంగా తీసుకున్నాను రా బాబు దీని దగ్గర. బట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డేకి నా ఫ్రెండ్సే ఇచ్చేస్తారు నాకు బ్యాక్కి. డబ్బులు అయితే ఎవరు ఎగ్గొట్టింది లేదు. ఈవెన్ కీర్తి నాది ఎగ్గొట్టడానికి నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించలేదురా. నా ప్రతి రూపాయి కూడా నాకు కష్టమే. నేను ఎవరిని మోసం చేయలేదు, చేయబోను. షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ చేస్తారు, షూటింగ్స్ లేకపోతే ఇన్కమ్ ఎలా? ఇంట్లోనే ఇంట్రెస్ట్లు వస్తాయి కదా. ఓన్ హౌస్ నాది, ఇంకేముంది. నాకు వైజాగ్లో ఒక హౌస్ ఉంది, అది రెంట్కి ఇచ్చాను, అది రెంట్ వస్తుంది. మెయింటెనెన్స్ అంటే ఎరగబడి రోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టే అమ్మాయిని కాదమ్మా నేను. రోజుకి ₹1000 కూడా కష్టం ఖర్చు పెట్టడం నేను. అందుకే బయటకు వెళ్ళడం మానేశాను, డబ్బులు ఖర్చు అవుతున్నాయని. ఒకసారి చెక్ బ్యాలెన్స్ చూపిస్తారా? అవునా, చూసుకో. ఇంకేనా ఆస్తి పేపర్లు ఏమన్నా కావాలా? చెక్ బ్యాలెన్స్ చాలు. ఇది నా బ్యాలెన్స్, చూసావా? ఉంటాయి. కానీ ఎవ్రీ మంత్ నాకు ఎంత అవుతుంది అనుకుంటున్నావురా మెయింటెనెన్స్? మంత్లీ కార్ ఈఎంఐ ఉంటుంది, హౌస్ ఈఎంఐ ఉంటుంది. వైజాగ్ది లేదులే, అయిపోయింది ఈ మధ్య. అక్కడ వచ్చింది. నేను చాలా బడ్జెట్ పర్సన్ని, అదే చెప్తున్నాను కదా, చాలా బడ్జెట్గా ఖర్చు పెట్టుకుంటాను, లోలో ఖర్చు పెట్టుకుంటాను. మ్యాక్సిమం నా బ్యూటీ ఇవన్నీ కొలాబ్లో వెళ్ళిపోతాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఇంకా ఇద్దరిని మీరే బ్యాలెన్స్ చేయాలి, మీ అన్న కొడుకు కూతురుని వదిలేస్తాను రోడ్డు మీద చూస్తూ. వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ ప్రపంచం ఎంత తెలిసి కూడా నేను ఎలా వదిలేస్తాను ఆడపిల్ల, అది ఇందులో చాలా క్యూట్గా ఉంటుంది పిల్ల. అవును, మంచి అందగత్తి, మంచి అందగత్తే. సో పరిస్థితులు చూస్తూ వదిలేం కదా చెయ్య.